గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణీలను ఆసుపత్రులకు ప్రసవం అనంతరం నవజాత శిశువుతో పాటు ఇంటికి చేర్చేందుకు ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అమ్మఒడి పేరుతో తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 41 వాహనాలను సర్కారు సమకూర్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణీలు 102కి ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వాహనం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు వాహనాలు లేక ఇళ్లల్లోనే ప్రసవానికి సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దానివల్ల ప్రసవం సమయంలో ఇబ్బందులు ఏర్పడి గర్భిణీలు అనంతరం సమస్యల కారణంగా కొన్ని సందర్భాల్లో నవజాత శిశువులు మరణిస్తున్నట్లు తేలింది. సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా గిరిజన ప్రాంతాలకు వాహనాలు సమకూర్చాలని నిర్ణయించింది. ఐటీడీఏ పరిధిలోని ప్రాంతాల్లో అమ్మఒడి పేరుతో తొలి దశలో 41 వాహనాలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నక్లెస్ రోడ్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. జీవీకే ఈఎంఆర్ఐ నిర్వహించే ఈ వాహనాలు అవసరమైన వారు 102 నంబర్కు ఫోన్ చేస్తే సరిపోతుంది. వాహనం ఇంటి వద్దకు వచ్చి గర్భిణిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుంది. ప్రసవం తర్వాత నవజాత శిశువును ఇంటికి చేర్చుతారని లక్ష్మారెడ్డి వెల్లడించారు. పిల్లల సంరక్షణకు అవసరమైన కిట్లు అందించే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వివరించారు. డెలివరీ అయిన తర్వాత మరి ఎంబడే పుట్టిన బిడ్డకు పరిశుభ్రమైన మరి వాళ్ళ క్లోత్స్ ఉండాలి, బట్టలు ఉండాలి, బెడ్స్ అనే ఆలోచన చేసి ఒక మంచి కిట్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో ఒక బెడ్ ఉంటుంది, మిగతా టవల్స్ ఉంటుంది, ఒక డ్రెస్ ఉంటుంది, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో సోప్స్ కానీ మిగతా ఐటమ్స్ ఉంటాయి. దీంతో ఏంటంటే పుట్టిన ఎంబడే ఆ పిల్లలకు ఒక మంచి వాతావరణం పరిశుభ్రంగా ఉండే దిశగా ఈ యొక్క బేబీ కిట్స్ను కూడా తొందరలోనే ఒక నెల లోపల అది కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఈ పుట్టిన బిడ్డకు ఈ బేబీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం 41 వాహనాలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించాలని భావిస్తోంది. ఏజెన్సీల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మఒడి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.